ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఈవీఎం మిషన్లను ఒంగోలులోని మామిడిపాలెంలో ఈవీఎం గోడౌన్కు తరలించారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మిషన్లను భద్రపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 6,549 ఈవీఎం మిషన్లు భద్రపరిచి సీల్ చేసినట్లు చెప్పారు. పోలీస్ సిబ్బంది పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. మే పోలింగ్ చేసిన ఆల్ పోల్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ 4th జూన్ రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో సక్సెస్ఫుల్గా కౌంటింగ్ కంప్లీట్ చేసేసి ఆల్ ఈవీఎం మెషిన్స్ బియూలు సియూలు వివిప్యాట్లు ఈ 3 ఐటమ్స్ మాత్రము ఇవాళ పొలిటికల్ పార్టీస్ ప్రెసెన్స్లో పోలీస్ అండ్ అదర్ అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళ రక్షణలతో ఇవాళ ఈవీఎం గోడౌన్లో సేఫ్గా పెట్టించడం జరిగింది. ఆల్ 8 కాన్స్టిట్యున్సీస్ సంబంధపడిన ఈవీఎంస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్స్ స్టాచ్యుటరీ అండ్ నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అన్నీ కూడా జిల్లా ట్రెషరీలో జమ చేయడం జరిగింది. వాళ్ళకి కేటాయించిన గదికి కావాల్సిన డబుల్ లాకింగ్ సిస్టమ్స్లో 2 లాక్స్ పెట్టి సీల్ చేయడం జరిగింది. ఆ సీల్స్ కూడా పొలిటికల్ పార్టీస్ ప్రెసెన్స్లో జరిగింది. ఆ సీల్స్ కూడా కీస్ రెస్పెక్టివ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ కౌంటింగ్ నుండి 45 రోజు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ నుండి 45 రోజు వరకు ఈ ఎలక్షన్ పెటిషన్ పెట్టుకోవడానికి ఉంటున్న టైం పీరియడ్ వరకు ఇది సేఫ్గా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది కాపీలు పెట్టడానికి కోసము ఇక్కడ ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ సరి అయిన స్కేల్తో ఎస్పీ గారు ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ పూర్తిగా ఇక్కడ జరుగుతున్న ఎంటైర్ భవనం కూడా సీసీటీవీ ఫుటేజ్తో రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్లీ ఇన్స్పెక్షన్స్లో లాక్స్ చేయడము, ఎవ్రీ క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్లో పొలిటికల్ పార్టీస్తో ఓపెన్ చేసేసి లోపల ఉంటున్న ఐటమ్స్ అన్నీ కూడా సరిగా ఉందా లేదా, ఎలాంటి వర్షనీళ్ళు కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమిడిటీ ఆర్ ఎనీ హీట్ అన్నెసెసరీగా ఉందా లేదని కూడా లోపల వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది. సో ఇవాళతో కంప్లీట్గా ఈ పోల్డ్ ఈవీఎంస్ ఉంటున్న పూర్తి విషయాలన్నీ కూడా ఈ ఈవీఎం గూడెంలో సేఫ్గా జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరెవరు భాగస్వామ్యం చేశారో వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.